అసలే ఇంత బాధలో ఉన్న నాకు ఈ 2 డబ్బాలు కనిపించాయి. వాటిని చూడగానే నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే ఈ 2 డబ్బాల్ని మీకు చూపించలేదని. ఇంతకీ వేసవికాలం అయిపోతుంది. ఈ 2 డబ్బాలు ఏంటా అనుకుంటున్నారా? చూడగానే మీకు అర్థమై ఉంటుంది. కారం డబ్బాలండి. ఇదేమో ఒక కారం, ఆవకాయ అంటారు కొంతమంది. చూడండి ఎంత బాగుందో, రెడ్ కలర్లో చూడగానే నోరూరుతుంది. నాకైతే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే ఇంకెంతో తినేదాన్ని, ఇప్పుడైతే తగ్గించాను, అది మరో విషయం అనుకోండి. మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే ఎప్పుడు ఈ ఆవకాయని చూసినా నోరూరుతుంది. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి దీన్ని మేము చప్పతొక్కు అంటారు, కొంతమంది ఉప్పు తొక్కు అని కూడా అంటారు. ఇది చాలా రోజులు నిల్వ ఉండదు నాకు తెలిసి అయితే, కానీ నాకైతే ఇది చాలా ఇష్టం అండి. చూడండి కలుపుకొని తింటున్నాను, ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఇప్పుడు వక్కరం కలుపుకొని తింటాను. ఈ వక్క ఉంది కదండి, పుల్లగా ఎంత బాగుంటుందో. పెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. గట్టిగా ఉండాలి, పీచులాగా ఉండాలి. అలా ఉన్నది మాత్రమే, పుల్లగా ఉన్నది మాత్రమే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కారం. మ్యాంగోస్ పెట్టడానికి మనం ముందే చెక్ చేసుకోవాలండి మామిడికాయలు ఎలా ఉండాలి అని. పుల్లగా ఉండాలి, గట్టిగా ఉండాలి, పీచుగా ఉండాలి. చూడండి ఎంత గట్టిగా ఉందో, చూడండి ఎంత పీచుగా ఉందో. కారం మాత్రం రెడ్గా చాలా బాగుంది కదండి. చూడడానికి అయితే ఎంత బాగుందో, టెంప్ట్ అయిపోతున్నామండి. మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆహా కడుపు నిండిపోయిందండి. మీతో షేర్ చేసుకున్నందుకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.